దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సెమీఫైనల్స్ ముచ్చటే. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారన్న దానిపైనే చర్చలు. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ బలమెంత, అక్కడి ప్రత్యర్థుల సత్తా ఎంత, వీటి మీదే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. బీహార్ కులగణన దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడుగుజాడల్లో నడవాలని 4 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. కులగణనకు రాహుల్ జై కొట్టడంతో దేశవ్యాప్తంగా బీసీలు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా? తెలంగాణ పర్యటనలో హస్తం పార్టీని అపరచాణక్యుడు అమిత్ షా టార్గెట్ చేయడంలో మతలబు ఏమిటి? హాట్రిక్ కొట్టడంలో గులాబీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలేమిటి? ఇదే వాటి స్వతంత్ర ఫోకస్. రాజకీయాల్లో కులగణన కీలకాంశంగా మారింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2 దశల్లో కులగణన ప్రక్రియను పూర్తి చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో కులగణనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జై కొట్టారు. దీంతో దళిత బహుజనులకు సామాజిక న్యాయం చేసే కులగణనకు చేపట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. ఇంతకీ రాహుల్ గాంధీ ఎత్తుగడ వర్కౌట్ అవుతుందా? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశవ్యాప్తంగా జేజేలు అందుకుంటున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. వెనుకబడిన తరగతుల పట్ల నితీష్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేసిన కుల గణన సర్వేను తమ సొంత రాష్ట్రంలో చేపట్టారు. మొత్తం 2 దశల్లో కుల గణన ప్రక్రియను నితీష్ కుమార్ పూర్తి చేశారు. బీజేపీ అసాధ్యమనుకున్న దారిని నితీష్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు. యావత్ భారతదేశానికి బీహార్ను ఒక రోల్ మోడల్గా ఆయన తీర్చిదిద్దారు. వాస్తవానికి కులాల వారి జనగణనను దేశవ్యాప్తంగా జరిపించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నదే. యూపీఏ హయాంలో బీజేపీ కూడా ఈ డిమాండ్ను బలపరిచింది. అయితే అధికారానికి వచ్చిన తరువాత కుల గణన డిమాండ్ను బీజేపీ అటకెక్కించింది. పార్లమెంట్లో ఓబీసీ బిల్లు ఆమోదం సందర్భంగా కులాల ఆధారంగా జనాభా లెక్కలు తీయాలనే అంశం తెరమీదకొచ్చింది. దీంతో బీసీ నాయకులు స్పందించారు. అప్పట్లో నితీష్ కుమార్ మొత్తం 10 రాజకీయ పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. 2021 సెన్సస్లోనే కులాల వారీగా జనాభాను లెక్కించాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. అయితే సున్నితమైన కులాల వారీ జనగణన డిమాండ్పై తొందరపడకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో కుల గణన అటకెక్కింది. నితీష్ కుమార్ స్ఫూర్తితో కులగణనకు జై కొట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో కులగణన చేపట్టాలని నిర్ణయించారు. కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాన్ని చరిత్రాత్మకంగా అభివర్ణించారు రాహుల్. దేశంలోని అట్టడుగు వర్గాలకు, పేద ప్రజలకు కులగణనతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు రాహుల్.
కులగణనకు రాహుల్ గాంధీ జై కొట్టడంలో రాజకీయ కోణం ఉందంటున్నారు పొలిటికల్ పండిట్లు. మన దేశంలో మెజారిటీ ప్రజలు దళిత బహుజనులు. కులాల వారీగా జనాభా లెక్కింపునకు అనుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ దగ్గరయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కులగణన ప్రభావం 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలపై తప్పకుండా ఉంటుందన్నారు. దీంతో ముందు చూపుతో కులాల వారీగా లెక్కలు తీసే ప్రక్రియకు అనుకూలంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారన్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాల వారీగా జనాభాను లెక్కించి తీరాల్సిందే అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. కులాల వారీగా లెక్కలు లేనట్లయితే తమ ప్రయోజనాల కోసం తీసుకొచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయంటున్నారు బీసీ వర్గాల నేతలు. దేశ జనాభాలో కులపరంగా, ఆర్థికంగా, చదువు పరంగా వెనుకబడిన కులాలు అంటే ఓబీసీలు 52% ఉంటారన్నది ఒక అంచనా. వీరికి కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ గతంలోనే సిఫారసు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కుల గణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పట్నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలం పుంజుకుంది. అయినా 2001-2011 సెన్సస్లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించలేదు. కులాల వారీ జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడంతో వెనుకబడిన తరగతులు బాగా నష్టపోతున్నాయన్నది వాస్తవం. బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టివేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలనే అంశంపై బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. వెనుకబడిన తరగతులకు జరుగుతున్న నష్టాలను గమనించి వారికి ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు సామాజిక శాస్త్రవేత్తలు. 2012లో పేదరికం సర్వే కోసం కులాల వారీ లెక్కలను కేంద్రం సేకరించింది. అయితే ఈ వివరాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదు. 1931 తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాల వారీగా జనగణన చేపట్టనేలేదు. ఏది ఏమైనా మొత్తం జనాభాలో బీసీల శాతం ఎంత అనేది ఇప్పటివరకు అంచనానే. దీనిపై ఇప్పటివరకు ఒక స్పష్టత అంటూ లేదు.
దీంతో మొత్తం జనాభాలో ఓబీసీల శాతం ఎంత అనేది రానున్న కాలంలోనూ ఒక అంచనాగానే మిగిలిపోబోతోంది. ఈ పరిస్థితుల్లో ఓబీసీలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కులగణన జరిగితేనే దళిత బహుజనులకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు సామాజిక శాస్త్రవేత్తలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజకీయ వర్గాల్లో చాణక్యుడన్న పేరుంది. ఆయన ఎప్పుడు ఏ వ్యూహం పన్నుతారో ఎవరికి ఒక పట్టాన అర్థం కాదు. తాజాగా తెలంగాణలో జరిగిన పర్యటనలో కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. సహజంగా తెలంగాణ పర్యటనలో హస్తం పార్టీని పట్టించుకొని ఈ అపర చాణక్యుడు ఈసారి ఎందుకు టార్గెట్ చేశాడు? ఇందులో ఏమైనా మతలబుందా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజా పర్యటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అమిత్ షా ఎప్పుడు తెలంగాణకొచ్చినా ఏం మాట్లాడుతున్నారో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారింది. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉంది. ఇదే షరా మామూలుగా అమిత్ షా ప్రసంగం. అయితే ఈసారి అమిత్ షా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా టార్గెట్ చేశారు. సహజంగా ఇది అమిత్ షా వ్యవహార శైలికి 100% డిఫరెంట్. चुनाव आता है तब नए कपड़े पहनकर आ जाते हैं. अभी अभी राहुल बाबा यहां घूमना शुरू करे हैं. मैं राहुल बाबा को पूछना चाहता हूं, आपकी सरकार थी, यूपीए की सरकार थी, कांग्रेस पार्टी की सरकार थी. 2013-14 में आदिवासियों के कल्याण के लिए बजट कितना था आपको मालूम है? मैं बताता हूं, सुनिएगा ध्यान से. 2013-14 में आदिवासियों के कल्याण के लिए सिर्फ 24,000 करोड़ का बजट था. कितना था भाई, बोलो जोर से. और मोदी जी ने 2023-24 आते आते आदिवासी कल्याण के लिए 24,000 करोड़ से बढ़ाकर 1,24,000 करोड़ रुपया करने का काम किया. ఆదిలాబాద్ పర్యటనలో హస్తం పార్టీని ఉద్దేశించి అమిత్ షా విమర్శలు గుప్పించడం వెనుక పెద్ద వ్యూహం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు ముందుగా తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. దీంతో ఈ ఎన్నికలు సెమీఫైనల్స్ గా పొలిటికల్ సర్కిల్స్ లో పాపులర్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఈ 5 రాష్ట్రాల సెమీఫైనల్స్ అగ్ని పరీక్ష లాంటివి. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క మధ్యప్రదేశ్లోనే అధికారంలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పవర్లో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ప్రాంతీయ పార్టీ కొలువై ఉంది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో కనీసం 3 రాష్ట్రాల్లోనైనా బీజేపీ అధికారంలోకి రావాలి. లేకుంటే కమలం పార్టీ పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంటుంది.
అంతేకాదు తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. కర్ణాటక ఎన్నికల్లో విజయంతో టీ కాంగ్రెస్లో జోష్ పెరిగింది. ఇదిలా ఉంటే కర్ణాటక ఫార్ములానే తెలంగాణలోనూ ప్రయోగిస్తోంది హస్తం పార్టీ. కర్ణాటకలో 5 గ్యారంటీలిస్తే తెలంగాణకు మరొకటి చేర్చింది. మొత్తం 6 గ్యారంటీలతో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఒక దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో కలిగింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్లు వేయడమే అమిత్ షా వ్యూహంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అమిత్ షా కొత్త వ్యూహం పన్నారన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహం ఎలక్షన్ కి పెరుగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా సొమ్ములున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. ప్రచార సమయంలో జరుగుతున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన ఇది మరీ ఎక్కువగా ఉంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎన్నికల ఖర్చు చాలా తక్కువగా ఉండేది. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారు ఎక్కువగా ఎన్నికల బరిలో దిగడం దీనికి ఒక కారణం కావచ్చు. సమరయోధులుగా వారికి ఉన్న పేరును చూసి ప్రజలు ఓట్లేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి కావు. అయితే ఇదంతా గతం. కాలం గడిచే కొద్దీ ఎన్నికల రూపురేఖలు మారిపోయాయి. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. డబ్బు ఖర్చు పెట్టలేని వ్యక్తి ఎన్నికల్లో పోటీకి పనికిరాడన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఎన్నికలంటేనే డబ్బు సంచులతో పని అనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో బలంగా నాటుకుంది. ఒక్క వామపక్షాలను మినహాయిస్తే అన్ని పార్టీల అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేసినా విచ్చలవిడిగా సొమ్ములు వెదజల్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మన దేశంలో 1962 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో డబ్బు ప్రస్తావనే రాలేదు. అప్పటి వరకు ఎన్నికల్లో డబ్బు ఒక అంశమే కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయాల్లో విలువలు పతనం మొదలైంది. దీంతో పాటు రాజకీయాల్లో ధన ప్రవాహం పెరిగింది. సామాన్య ప్రజల నుంచి ఎదిగి రావాల్సిన నాయకులు లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా నుంచి రావడం మొదలైంది. ఆశావహులు పార్టీ టికెట్ కోసం ఆయా పార్టీల అధినేతలకు భారీగా సొమ్ములు అందజేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం దాదాపు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజు వందల మందితో అభ్యర్థులు ర్యాలీలు తీయడం సహజం. ర్యాలీ ఎంత భారీగా ఉంటే పొలిటికల్ సర్కిల్స్లో అంత క్రేజ్. ర్యాలీల్లో పాల్గొన్న వారికి బిర్యానీ పొట్లాలు, లిక్కర్ బాటిల్స్, బేటా కింద సొమ్ములు అందజేయడం సర్వసాధారణమైంది.
ఎన్నికల ప్రచార సమయంలో వాహనాల తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కోట్ల రూపాయల నగదు అలాగే లిక్కర్ బయటపడుతోంది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన సొమ్ములు పంపిణీ చాలా ఎక్కువగా జరుగుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బరిలో ఉన్న అభ్యర్థి ఎవరైనా సరే డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టికెట్లు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీల వైఖరి కూడా మారింది. గతంలో క్యాండిడేట్కు ప్రజల్లో ఉన్న పరపతి, వ్యక్తిగత ఇమేజ్, సమస్యల పరిష్కారంలో సామర్థ్యం ఇదే టికెట్లు ఇవ్వడానికి ప్రామాణికంగా ఉండేవి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో దేశమంతా ఎలక్షన్ ఫీవర్ నెలకొంది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపుతో 5 రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బిజీ అయ్యాయి. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇదే వాల్టి స్వతంత్ర ఫోకస్. రేపటి స్వతంత్ర ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.